తెలియజేసుకుంటాను. ఏదైనా కానీ పంచాయతీ ఎలక్షన్ లో 50% మహిళలకు రిజర్వేషన్, జడ్పీటీసీలో 50% రిజర్వేషన్, జిల్లా పరిషత్ చైర్మన్ లో కూడా 50% రిజర్వేషన్, ఏదైనా 50% మహిళలకి రిజర్వేషన్ ఇచ్చిన కనుక జగన్మోహన్ రెడ్డి గారిని సభాముగా మీ అందరికీ తెలియజేసుకుంటున్నాను. మనకి జగన్మోహన్ రెడ్డి గారు 2024లో నేను మాత్రం గెలిచినట్టేని నేను అనుకుంటున్నాను. వాళ్ళు ఈవీఎం లో ఏదో మోసం చేసి జగన్మోహన్ రెడ్డి గారు చాలా బాధాకరం అనిపిస్తుంది మనకు ముఖ్యమంత్రిగా చేసుకోలేకపోయినందుకు. అదే విధంగా మళ్ళీ మన పేదవాళ్ళ కోసం ఈరోజు చూడండి, రైతులు చూడండి, రైతులు పండిస్తే మనం తినాలి. రైతులు కూరగాయలు కానీ వడ్లు కానీ ఏదైనా కూడా వాళ్ళు పండిస్తే, రైతులు పండిస్తే మనం తినాలి. ఈ రోజు రైతులు కానీ ఏంది పొగాకు ధర లేవు, ఎండి మిర్చికి ధర లేవు, కందికి లేదు, శనగ లేదు, ఏది మొక్కజొన్నలు అయితే సగం వానలో తడిసిపోయి లారీలతోటి లైన్లో ఉన్న కూడా కొన్ని లారీలు ఎలా నేనెత్తి పంపించడం జరుగుతుంది. రైతులు చాలా నష్టపోతున్నారు. మళ్ళీ రైతులు మనకి బాగుండాలి అంటే మనం జగన్మోహన్ రెడ్డి గారిని ముఖ్యమంత్రిగా చేసుకోవాలి. మనకి ప్రకాశం జిల్లాలో 8 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. 8 మందిని మనము తప్పనిసరిగా గెలిపించుకున్నాము. అదే విధంగా మనకు బొమ్మ నియోజకవర్గంలో మనకి రవి ఇన్ఛార్జిగా ఉన్నాడు, ఈ రోజు ఇన్ఛార్జిగా ఉన్నాడు.